పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాకీలు పెట్టి టీడీపీని ఎత్తాలని చూస్తున్నాడు. ఈ జనజన జాకీలతో టీడీపీ లేసే పరిస్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వలన పేదలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే మరేం చేయలేమనే పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి మాట్లాడుతున్నారు తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడించాలనే దానికి పవన్ కళ్యాణ్ చెప్పలేడు. 24/7 అంటున్నారు కదా, ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ సైకో పాలన, ఈ రౌడీ రాజ్యం పోవాలంటే మేమిద్దరం కలిసి ఎన్ని పార్టీలైనా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏపీ నుంచి వెళ్ళగొడతాము. అదే ఎందుకు ఏపీ నుంచి వెళ్ళగొట్టాలి అంటే సంక్షేమం చేసినందుకు వెళ్ళగొట్టాలా, సచివాలయ వ్యవస్థను తెచ్చినందుకు వెళ్ళగొట్టాలా, 108 నడిపినందుకు వెళ్ళగొట్టాలా? 108 ఎన్ని వాహనాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత? ఏ గ్రామాల సచివాలయాలు ఎలాగుండేవి, ఇప్పుడు సచివాలయాలు ఎలాగుండేవి, నాడు నేడు ఎలాగున్నది? ఇదంతా అభివృద్ధి కాదా? ఇది కనిపించడం లేదా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు, నేనేమైనా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడా? పవన్ కళ్యాణ్ నేనేమైనా ప్రజలకి సేవ చేయాలంటున్నాడా? 24/7 జగన్మోహన్ రెడ్డి ఓడిస్తాను అంటున్నాడు. వీళ్ళు గతంలో 151 వచ్చాయి, 175 వస్తాయి ఈసారి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ప్రజల అండదండలు ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి చేసే పరిస్థితులు లేరు. అదేవిధంగా చూస్తే మొన్న బెమ్మిని గారు కూడా అంటారు, ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ కావాలని అభివృద్ధి చేతగాని ముఖ్యమంత్రి ఏదైతే ఒక ఇజనున్న ముఖ్యమంత్రిని ఏదైతే చంద్రబాబు నాయుడు లోపలేశాడు అని చెప్పేసి బెమ్మిని గారు. ఈ టీడీపీ పార్టీకి హెడ్ మాస్టర్గా ఉన్న రాధాకృష్ణ గారే చెప్పారు. ఈ టీడీపీ పార్టీ హెడ్ మాస్టర్ రాధాకృష్ణ గారే ఇన్ని వేల కోట్లు కేంద్రం నుంచి ఇస్తున్నారు, బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉన్నారంటారు. అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలతో ప్రతి ఒక్కటి ఆడిట్ చేసి పక్కాగా చూపించినందుకు వచ్చిన నిధుల్ని ఈ విధంగా టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ బ్రాహ్మణి తెలుసుకోవాలి, ఈరోజు భారతదేశంలో కేంద్రం నుంచి ఎక్కువ ఫండ్స్ వచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అందులో జగన్మోహన్ రెడ్డి చాలా విజయం సాధించారు. అదేవిధంగా ఆ డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముంచారు. ఏ రిపోర్ట్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ముందులో ఉన్నారు. దేశంలోనే ఒక నెంబర్ 1 సీఎంగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఇద్దరినీ కలిపి మంచి దారుణంగా ఓడిస్తారని చెప్పి 100% చెప్తున్నాం. 170 సీట్లకి 170 సీట్లు జగనన్న పార్టీ మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది నిజం, దీంట్లో అబద్ధం ఏం లేదు. ప్రజలందరూ జగనన్న ప్రభుత్వం మీదే దృష్టి సారించి ఉన్నారు. అన్ని పథకాలు అమలు చేసిన అన్ని పథకాలు ప్రజల్లో ఆల్రెడీ మొన్న లోకేష్ కూడా అంటున్నాడు, ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి అనేది శూన్యము అని చెప్పేసి అంటున్నాడు. దానికి అభివృద్ధి వాళ్ళ కళ్ళకి కనబట్టలేదు. కళ్ళకి గంతలు కట్టుకొని ఉండడం వల్ల చంద్రబాబు నాయుడికి అలాగే లోకేష్కి అభివృద్ధి కనబడటం లేదు. ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది. దీంట్లో ఎటువంటి ఆక్షేపణలు లేవు. ఆల్రెడీ అంటున్నాడు, ఏదైతే ఉందో మొన్న పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు, ఈ రౌడీ రాజ్యం, ఈ సైకో పాలన పోవాలంటే మేమంతా కలిసి కట్టుగా కట్టి జగన్మోహన్ రెడ్డిని ఏపీ నుంచి వెళ్ళగొడతాము. సైకో పాలన వాళ్ళిద్దరికే కనిపిస్తుంది. ప్రజలు ఎవ్వరికీ సైకో పాలనగా లేదు. అభివృద్ధి పాలనలో అభివృద్ధి బాటలో నడుస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని అందరూ చాలా మంచి ఇది చేస్తా అభివృద్ధి పథకంలో నడుస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళా 175 సీట్లు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళు ఏమి పరితనంగా ఏం కలలేదు. జోగి కలిసింది కనుక బూడిద రాలద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోవాలంటే మామూలు విధానం కాదు. ఆయన చేసిన అభివృద్ధులు కానీ, ఆయన తెగింపు కానీ, ఆయన చేసిన సాహసాలు కానీ చాలు ప్రజలకి. కనుక ఆల్రెడీ లోకేష్ కూడా అంటున్నాడు, ఏదైతే ఓన్లీ పథకాలతోనే జనాలను మభ్య పెడుతుంది కానీ ఏపీలో అభివృద్ధి అనేది శూన్యము అని. ఉప్పులేని పప్పు గురించి మేము మాట్లాడే అవసరం లేదు. ఉప్పులేని పప్పు అది. ఆ పప్పుగాడి గురించి మేము మాట్లాడక్కర్లేదు. చిత్తు కాగితంలో కూడా ఎవడో రాసుకోడాడి పేరు, అది గుర్తించుకొని మాట్లాడండి.
ఏదైతే ఉందో మొన్న బెమ్మిని గారు కూడా అంటూ జరిగింది, ఏదైతే ఉందో అభివృద్ధి శాతగాని ముఖ్యమంత్రి కావాలనే ఒక విజన్ తెలిసిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు అని చెప్పేసి ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన చేసిన లోపం, ఆయన చేసిన తప్పు, ఆయన చేసిన మాయ అంతా ప్రజలు మభ్యపెట్టాడు కనుక, దొంగ అబద్ధాలు ఆడాడు కనుక టైం దొరకబట్టి పట్టుకున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి ఎవరు కూడా సరిపోరు. ఆయన తండ్రి మించిన తనయుడు, సాహస వీరుడు, మాట ఇస్తే మడం తప్పని నాయకుడు, ఏదైనా సాధించగలిగే సత్తా ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాం. ఒక రైతు బాంధవుడిగా, నేను ఒక రైతు బాంధవుడిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన సాహసాలు ఎవరూ చేయలేరు. మొన్న అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ కూడా, ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి ఎవరికి పథకాలు వచ్చిన సందేశం ఏమండి, గతంలో మేము కులాలు చూడడం, మతాలు చూడడం, రాజకీయాలు చూడడం, లబ్ధిదారులందరూ కూడా మేలు చేస్తామని చెప్పాం. ప్రతి ఒక్కరికి చేసాం. ఏ ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా 100% చేసాం. అర్హత లేని వాళ్ళు అయితే కొన్ని పెండింగ్ ఉండి అక్కడక్కడ ఎవరికైనా రాకపోతే రాకపోవచ్చు, అది మేము కాదంటలేదు, అది వాళ్ళ లోపం. కానీ ప్రభుత్వ లోపం మాత్రం కాదు. అదేవిధంగా ఆల్రెడీ 3 రాజధానులు అంటూ మొన్నమోపించాడు. ఏపీలో ఒక రాజధాని అని ఒక ఇటుకరాయి కూడా పెట్టిన సందర్భం లేదు. ఆల్రెడీ ఏదైతే ఏం పెట్టావో ప్రజలకు తెలుసు. 2014లో మళ్ళీ పెడతాం సత్తా. 2014 ఎవరితో పొత్తు లెక్కలేదు మాకు. మళ్ళీ మా సత్తా ఏటో మళ్ళీ సాడతాం. మా నాయకుడు అంత ధీటైన వ్యక్తి.